మొన్న ఈ మధ్యన ఇండిగో ఎయిర్‌లైన్స్ వివాదం వచ్చిన రోజున, ఆ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించినటువంటి వ్యవహారం మీద ఆర్నాబ్ గోస్వామి డిబేట్ చేస్తుంటే, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం వాళ్ళు అటెండ్ అవ్వడం. ఆ సందర్భంలో లోకేష్ దాని మీదన ప్రత్యేక ఇది ఏర్పాటు చేసి చూస్తున్నారంటాం. అంటే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి చూస్తున్నాను. అసలు లోకేష్‌కి ఏం సంబంధం అంటే, మా నాయకుడు అయినటువంటి లోకేష్ అని చెప్పడం. మీ నాయకుడు లోకేష్ మీ రాష్ట్రానికి తప్పించి దేశానికి కాదని ఆర్నాబ్ అంటాం. ఆ సందర్భంగా ఆహ్, దుర్భాషలతో ప్రారంభమై ఆర్నాబ్ గోస్వామి అహంకారి, దుర్మార్గుడు, బీజేపీ తొత్తు కాబట్టి తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నాడు అంటూ పదే పదే వీడియోలు చేస్తున్నటువంటి సందర్భంలో, ట్రోల్ చేస్తున్న సందర్భంలో తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి యూట్యూబ్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారాలు దుమ్మెత్తి పోస్తున్న సందర్భంలో నేను ఆ రోజునే వీడియో చేశా. ఆర్నాబ్ గోస్వామి జోలికి పోబాకండి. అతను మిమ్మల్ని కెలుకుతాడని కాదు, అసలు అతను మీ మనిషే. ఆర్నాబ్ గోస్వామి వాస్తవంగా జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం, బీజేపీల విభేదాలని పరిష్కరించి కాస్త ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్యన సంబంధాన్ని పెంచినోడతను. మొట్టమొదటి నుంచి ఆర్నాబ్ గోస్వామి చంద్రబాబు నాయుడు అభిమాని. అందుకని ఆర్నాబ్ గోస్వామి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎప్పుడు డిబేట్ చేయడు. ఈవెన్ ఆ రోజున కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా డిబేట్ చేసినోడు కాదు. అతను ఈవెన్ అప్పుడు మోడీని పచ్చిబూతులు తిట్టిన రోజున కూడా తెలుగుదేశం పార్టీని ఏమీ ఇబ్బంది పెట్టలా. అతను మామూలుగా మోడీ మీదకి అట్లా వెళ్తే గనక ఆ రోజున నల్ల బెలూన్ల దగ్గర నుంచి మోడీని తినటానికి కూడా పనికిరాడు, టీలు అమ్ముకోవడానికి పనికొస్తాడని విమర్శలు చేసిన రోజున వాస్తవంగా ఆర్నాబ్ రెచ్చిపోవాలి. ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే అతనికి తెలుగుదేశం అంటే సాఫ్ట్ కార్నర్ ఎక్కువుంది. పైగా జగన్ మీదన ద్వేషము ఎక్కువగానే ఉంది. అట్లాంటి ఆ రోజున అనవసరంగా మీరు ట్రోల్ చేస్తున్నారు. కావాలని మీ పార్టీ నాయకులను కనుక్కోండి అని నేను వీడియో చేశాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అందరితో కలిపి క్లాస్ పీకారు. ఆర్నాబ్ గోస్వామితో ఎందుకు ఈ గొడవ? ఎందుకు అప్పటికి తెలుగుదేశం బాయ్‌కాట్ చేయడం రిపబ్లిక్‌ని. ఆ బాయ్‌కాట్ చేసిన రోజున చైర్ పెట్టి మరి ఆర్నాబ్ వెటకారం చేయడం. అది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. నేను ఆ రోజున చెప్పా, "అరే! ఆళ్ళు మీ వాళ్ళు కూడా కాదు. ఆళ్ళకే రేపు పొద్దున్న సపోర్ట్‌గా ఎళ్తారు చూసుకోండి" అని చెప్పేసి. తర్వాత రోజున చూసుకుంటే అదే జరిగింది గదా! చంద్రబాబు గారు మందలించడం, "ఏంటి మీకు సరిగ్గా ప్లాన్ చేసుకోవడం కుదరట్లేదా? ఆర్నాబ్ మనోడైతే ఎందుకు చెడగొడుతున్నాడు?" ఇవాళ అదే ఆర్నాబ్ వైసీపీని ఫుట్‌బాల్ ఆడుకున్నాడు. ఏదైతే తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి వైసీపీని నిగ్గదీశాడు, నిలదీశాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లక్షలాది గ్రూపుల్లో, లక్షలాది ఫేస్‌బుక్ అకౌంట్‌లో, లక్షలాది ఇన్‌స్టాల్లో ఇప్పుడు అదే మాట, అదే వాయిస్. అది అక్కడ కీ పాయింట్. ఇప్పుడు ఆర్నాబ్ తెలుగుదేశానికి నచ్చాడు. ఆ రోజున వైసీపీకి నచ్చాడు. ఆర్నాబ్ ఆ విధంగా ఆంధ్రలో అందరికి నచ్చుతున్నాడు.